నమస్తే అండి, నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆకుకూరలు మన హెల్త్కి చాలా మంచివి. ఆకుకూరలలో తోటకూరని చాలా ప్రధానమైనదిగా చెప్పవచ్చు. సూపర్ టేస్టీగా ఉండే తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పును తీసుకొని 2-3 సార్లు ఈ పప్పుని శుభ్రంగా కడగాలి. ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చీలను ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీ రుచికి సరిపడా ఉప్పుని, మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూడండి, పప్పు అయితే చాలా బాగా ఉడికింది. ఈ పప్పునంతా కూడా స్పూన్తో ఇలా బాగా మెదుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని, 4-5 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని, కొంచెం కరివేపాకుని, 2-3 ఎండుమిర్చీలని, పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసి వీటన్నింటినీ వేగించుకోవాలి. 3 మీడియం సైజ్ తోటకూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పోపు దినుసులు అన్నీ కూడా వేగాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి తోటకూరని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ తోటకూరని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తోటకూరలోకి మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని వేసుకోవాలి. ఒకసారి అంతా కూడా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ పప్పులోకి 1 టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పప్పునంతా కూడా మరొకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. తోటకూర పప్పుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది ఒక మంచి పోషకమైన ఆహారం. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. తోటకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తోటకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది. తోటకూరలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం మరియు గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తోటకూర చర్మానికి మరియు జుట్టుకి మంచి పోషణ ఇస్తుంది. వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. తోటకూర హై బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. తోటకూర రక్తంలో ఇన్సులిన్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పప్పుని 2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే తోటకూర పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా సూపర్ టేస్టీగా ఉండే తోటకూర పప్పుని ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.